చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు చాలా బాధేసిందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. మచిలీపట్నంలో జరిగిన పార్టీ కార్యకర్తల మీటింగ్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబును జైలుకు పంపితే ఆయన ఏదో ఫీల్ అవుతారని వైసీపీ నేతలు అనుకున్నారని, అయితే అలాంటిదేమీ జరగలేదు అన్నారు. చంద్రబాబుకు మొండి ధైర్యం ఎక్కువన్న లోకేష్ ఆ ధైర్యం ఏంటో అర్థం కాదన్నారు. లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా. నేను చూసా మొండి ధైర్యం మామూలుది కాదు భయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేశారు. చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అది 2014 నుంచి 19 మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళం అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని. అంటే చివరికి జైలుని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారని ఆ ఒక్క క్షణం బాధేసింది. పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా. నేను చూసా మొండి ధైర్యం మామూలుది కాదు భయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1990